సభాధ్యక్షులు స్థానిక తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి పీతాని సత్యనారాయణ గారు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు సీతారాం లక్ష్మి గారు, జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు గౌరవనీయులు గోవిందరావు గారు, తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి సంబంధించిన వేదికపై నుండే నాయకులందరికీ, ఈ రెండు పార్టీల తరపున ఈ కార్యక్రమానికి విచ్చేసిన సోదరమణులందరికీ, జిల్లా ప్రజానీకానికి అందరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఒక చల్లని సాయంత్రం, ఆహ్లాదకరమైన సాయంత్రం, ఎటు చూసినా పచ్చని పొలాలే. అదే పశ్చిమ గోదావరి. ఒక మహనీయుడి యొక్క దూరదృష్టి. మన దేశస్థుడు కాదు, బ్రిటన్ నుంచి వచ్చిన సముద్రంలోకి నీళ్లు పోతున్నాయి, ఈ ప్రాంతం కరువుందని ధవళేశ్వరం బ్యారేజ్ కట్టాడు తమ్ముళ్ళు. అది ఆ రోజు చేసిన పని. దానితో ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే, దేశానికి అన్నపూర్ణగా పశ్చిమ గోదావరి జిల్లాలో దేశానికి తిండి పెట్టారు మీరు. అలాంటి ఈ జిల్లాకు రావడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఇంకో పక్క అల్లూరి సీతారామరాజు పుట్టిన జిల్లా. బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తించి ప్రాణత్యాగం చేసి మనకి స్వాతంత్రం రావడానికి దోహదం చేసిన వ్యక్తి. అలాంటి పుణ్యభూమి జిల్లా. ఇంకో పక్క ఇక్కడ మిమ్మల్ని చూస్తే మంచికి మారు పేరు పశ్చిమ గోదావరి జిల్లా. మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఎప్పుడు చెప్పేవారు, అతిథి మర్యాదకు పశ్చిమ గోదావరి జిల్లా మారు పేరని ఎప్పుడూ చెప్పేవాడు ఆయన. అలాంటి పశ్చిమ గోదావరి జిల్లాకు రావడం చాలా సంతోషం. 2014 15 అసెంబ్లీలు మీరు గెలిపించారు. 3 పార్లమెంట్లు గెలిపించారు. రేపు రాబోయే రోజుల్లో ఎప్పుడు ఎన్నికలు పెట్టినా తెలుగుదేశం జనసేన జైత్రయాత్ర ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నాం. 15 అన్ని పార్లమెంట్ గెలిపిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చెప్పాలి.